హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇంట్లో ఈరోజు వచ్చేసి మా పిల్లల కోసం పాలకూర చుక్కకూర అయితే రెడీ చేస్తున్నాను. నిన్నటి రోజునైతే గుంటూరు వెళ్ళి ఇంకా ఏం తీసుకొచ్చాను. కానీ ఇంక ఇప్పుడే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో బట్టలు ఉన్నాయి, ఇంకా శుభ్రంగా అయితే కసుపు చేశాను. రాత్రి వంటలన్నీ సర్దేశాను. ఇంకా చుక్కకూర పాలకూర కర్రీ ఎలా చేస్తానని చూసేయండి. ఇంకా ఆశ్రిత వచ్చేసి ఇంకా హోంవర్క్ ఉందండి. ఇంకా అందుకని చెప్పేసి పొద్దున్న ఆడుకోనికుండా ఇంకా హోంవర్క్ అయితే రాస్తూ ఉంది. అంటే ఫస్ట్ ఏమో 1 2 3 ఏబిసిలు అయిపోయినాయి. ఇప్పుడే వాళ్ళు వీళ్ళు ఊళ్ళు కాడికి వచ్చింది. ఏంటి చేసేది? చెప్పు వాళ్ళు చెప్పు వాళ్ళు చెప్పు. ఇంకా ఆహారమా? ఏంటి మరి? ఏమన్నా చెప్పు. మా ఆశ్రితకు 1 2 3 కూడా వచ్చినాయా? ఇన్ని రోజులు చెప్పలేదండి ఆశ్రిత మరి? ఇన్ని రోజులు చెప్పాలనిపించలేదా? సరే అండి, ఇంకా కూరగాయలు అయితే ఫ్రెష్గా అయితే తీసుకొచ్చేసాను. ఇంకా వాటిలో ఆకుకూర, పాలకూర, కొత్తిమీర, ఇంకా శుభ్రంగా టమాటాలు. ఇది పాలకూర, ఇది చుక్కకూర, ఇది కొత్తిమీర. ఇంకా మొత్తం అయితే కూరగాయలు అన్నీ శుభ్రంగా ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయంటే కూరగాయలు. కూరగాయలు మొత్తం అయితే కట్ చేశాను. ఇంకా మనం గ్యాస్ స్టవ్ అయితే ముట్టి చేసుకుందాం. శుభ్రంగా తుడిచేసానండి. నేను రాత్రిపూట అంతే శుభ్రం చేసి పెట్టేసుకుంటాను, కానీ ఇంకంతే ఉండిపోయాను కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి తుడిచేసి ఇంక ఎప్పటికప్పుడే కడిగేస్తూ ఉంటాను. కొంచెం మరకలైనా అయినా కూడా చాలామంది నీట్నెస్ రాదు అంటూనే ఉంటారు. నా నీట్నెస్ వచ్చేసి చాలా బాగుంటుంది, కానీ పిల్లల ద్వారా కుదరట్లేదు. ఇంకా చుక్కకూర పాలకూర కావాల్సినవి అయితే కోసేసుకున్నాను. అదేవిధంగా పోపు దినుసులు కూడా తీసుకున్నాను.
ఇంక ఇది వచ్చేసి శుభ్రంగా కట్ చేసి పెట్టేసానండి. ఇంకా మొత్తం తాలింపు వేసినాక ఇదంతా కడిగేసేస్తాను. ఇంకా డేష్ అయితే పెట్టేసాను. ఇంకా డేషలోకి ఆయిల్ అయితే పోసేసుకున్నాను. తగినంత నూనె పోసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక పప్పు దినుసులు అయితే వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాము. మరి మీ సైడ్ ఎలా చేస్తారని కామెంట్ చేయండి. నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. అదే విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా తాలింపులు. అదేవిధంగా టమాటా కూడా వేసేద్దాం. మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకున్నాం. సరేనండి, ఇంకా అవన్నీ మగ్గిపోతూ ఉన్నాయి కదా, దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు మొత్తం అయితే వేసేసుకున్నాం. పసుపును కారం అయితే వేసేసాను. ఇంకా అదేవిధంగా కొంచెం గల్లుప్పు కూడా వేసేసుకున్నాం. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన దాకా వేపేసుకొని ఇంకా ఆకుకూర అయితే పెట్టేసుకున్నాను. పాలకూర పంపు వస్తుంది అనుకుంటా శ్రుత. సరేనండి, ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం అయితే వేగింది కదా, ఇంకా ఆకుకూర కూడా శుభ్రం కడిగేసుకొని మొత్తం అయితే వేసేసుకున్నాం. ఇంకా ఆకుకూర మొత్తం అయితే పెట్టేసానండి. ఇంక ఇదైతే కొంచెం మగ్గనిద్దాము. ఈ లోపు అయితే మనకైతే అన్నం కూడా ఉడికేసింది. మమ్మీ ఒక 2 minutes మూత పెట్టుకుంటే మొత్తం మగ్గిపోయింది. ఓకేనండి, ఇంకా తాలింపు అయితే వేసేసా కదా, ఇంకా మన కూర అయితే మొత్తం బాగా రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఈ వాటర్ వచ్చేసి ఆకుకూరలో వచ్చినాయి. అవి కూడా కొంచెం ఉనిగిపోయి ఉడికిన దాకా కొంచెం అయితే ఉంచేసుకుందాం. ఎవరు ఎందుకు నాన్నతో పనికి వెళ్ళాడు కదా, రావద్దు, 1 గంట వస్తాడు. అదే విధంగా మనకు అన్నం కూడా రెడీ అయిపోయిందండి. సరేనండి, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము. అదేవిధంగా కొంచెం గరం మసాలా. నేనైతే అల్లం పేస్ట్ వేయలేదు, ఇంకా మీరైతే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ నేను పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి వేయలేదు. ఇంకా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసేసాను. మన కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా అదేవిధంగా లాస్ట్ టైం పైన కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అండి, అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాను. ఆకుకూర కదా, కలిసిపోయింది. మా ఆయన వచ్చేసి విడిగా ఉంటే తిండు, ఇంకా ఇలాగైనా తింటాలని చెప్పేసి ఇంక ఈ విధంగా ఇది పెట్టేసాను. ఇంకా వంట అంతా మొత్తం రెడీ అయిపోయింది. ఇది నేను బట్టలు వేసుకోమను. కర్రీ ఎలా ఉన్నది కామెంట్ చేయండి.
మాకునండి ఇంకా పనులన్నీ అయిపోయినాయి. ఇంకా స్నానం చేసి ప్రార్థనకి అయితే రెడీ అయ్యాము. ఈరోజు వచ్చేసి ఇంకా ఉపవాస ప్రార్థన ఉంది చర్చిలో, అందుకని చెప్పేసి ఇంక మా ఆయన కూడా వచ్చాడు పని కాడ నుంచి. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంక మేమందరం అయితే ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం. ఇంకా వచ్చినాక ఇంకేమనేది తర్వాత మాట్లాడదాం, సరేనా? ఇంకా ఈరోజు వచ్చేసి నేను కూడా పొద్దు నుంచి ఏం తినలేదు, ఇంకా ఉపవాసం ఉన్నామండి. ఇంకా మా ప్రార్థన అయిపోయినాక ఇంకా ఇదనేది మొత్తం చర్చిలోనే. ఇంకా పిల్లల అక్షయ్ వచ్చేసి అద్దరికి వెళ్ళాడంట. ఆశ్రిత, ఆదర్శ, నేను, మా ఆయన ఇంకా ప్రార్థనకి వెళ్తున్నాం. ఈరోజు ప్రార్థన ఎలా ఉండేది అనేది చూసేయండి. సరే అండి, ఇంకా ప్రార్థన అయితే అయిపోయింది. ఇంకా వచ్చేసి మొహం అంతా కడిగేసుకొని ఇంకా మా ఆయనకైతే అన్నవడ్డీ చేశాను, తింటా ఉన్నాడు. ఇంకా ఆదర్శ వచ్చేసి నిద్రపోతున్నాడు. ఆశ్రిత వచ్చేసి ఆడుకోవడానికి వెళ్ళింది. మా ఆయనకు టేస్ట్ ఎలా ఉందనేది చేసేస్తా, చూసేయండి. సరే అండి, చుక్కకూర పాలకూర కర్రీ అయితే మా ఆయన అయితే వడ్డిచ్చేసాను. ఎలా ఉంది? చికెన్ కర్రీయా? ఇది కాంబినేషనా? తెచ్చుకోమని సాయంత్రం. ఏమైంది? తెచ్చుకో, ఏం కదా వండుతావు సాయంత్రం. సరే అండి, ఇంకేం కూడా రెడీ చేసుకుంటాను. ఎలా ఉందని చూసేద్దాం. ఈరోజు వచ్చేసి దేవుని సన్నిధిలో ఈ వాక్యం ఏం చెప్పారంటే, పిల్లల్ని చిన్నప్పుడే ప్రార్థన నేర్పించుకోవడం అలవాటు చేయండి అమ్మ. అంటే కింద మొక్కున్నప్పుడే స్ట్రైట్గా పెడితే స్ట్రైట్గా నిలబడితే, లేకుంటే వంగిపోయింది అని అంటారు కదా. కాదు, మొక్క వంగకుండా ఉండాలంటే స్ట్రైట్ కర్ర పుల్ల వేసి కడతాం. ఎందుకు? దారికి పక్క దారికి పోకుండా ఉంటాను అని చెప్పి. అందుకని చెప్పి పిల్లల్ని ఒకే స్ట్రైట్లో ఉంచుకోవాలి. ఎందుకంటే మనం పక్క దారి పోయారనుకో, ఇంకా పక్క మొక్కలు మీద పక్క వెళ్ళిపోతారు. అదే సాబీగా కర్ర ఉన్నట్టు సాబీగా పెట్టామనుకో, వాళ్ళు దేవుడి మన నిర్వహణ పెడతారు. ఏదైనా కానీ మన క్రిస్టియన్స్ ఎవరైనా కానండి, దేవునికి చిన్నపిల్లలప్పుడే చర్చికి తీసుకెళ్ళడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. మనం ఈరోజు వచ్చేసి వాక్యం అని చెప్పాడు, నా మనసుకి అయితే చాలా నిండిపోయింది. గురించి తెలియక ఎంతమంది ఆయన గురించి అర్థం తెలియక చాలామంది ఏముండలే, ఈరోజు పని పోతే రూపాయలు వస్తున్నాయి, మనకి ఈరోజు దొరుకుతుంది కదా, ఇంక మనం చర్చికి పోతే పోకపోతే ఏంది, మనకి ఇంకా టైంపాస్ అయిపోతుంది అన్నట్టుగా ఉన్నారు. కానీ ఆయన తెలిసిన తర్వాత తెలిసిందండి ఆ బాధ. దేవుడి మటుకి నాకు చాలా మేలు చేశాడండి. ఆదర్శ్ గారి పట్ల అయితే చాలా గొప్ప కార్యం చేశాడు. వాడికి ఇంకా ఇది లేదు అన్న మాటకి దేవుడు మమ్మల్ని ఆయన సంతోషంగా ఉంచాడంటే అదంతా మాకు దేవుడు ఇచ్చిందే, అలాంటి కృప. ఇంకా ప్రతి ఒక్కరికైతే నాది ఒక చిన్న విన్నపం, సరేనా? ఇంకా కర్రీ అయితే టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సింపుల్ అదేం లేదా చూసి చూపి చాలా ఏంటో బాగా చెప్పండి. ఎలా అనుకోరా? కర్రీ అయితే టేస్ట్ మీకు అదిరిపోయిందండి. చెప్పు. అండి ఎలా ఉన్నారు? బాగున్నారా?
ఇంకా స్కూల్ సెలవులు వచ్చాక ఇంకా ఈ విధంగా ఉంటున్నారండి. అసలు ఉండట్లేదు ఇంట్లో. గంగా అటు తిరగను ఇటు తిరగను, ఇంటి పట్టునే ఉండట్లేదు. ఏంది